ನಮಸ್ತೆ ಗುರುಜಿ, ನಾವು ಕರ್ನಾಟಕದವರು. ಕನ್ನಡ ಬರುತ್ತೆ. ಹೌದಾ? ತೆಲುಗುನು ಬರುತ್ತೆ, ಕನ್ನಡನೂ ಬರುತ್ತೆ. ಬರುತ್ತೆ ಗುರುಜಿ. ನಾವು ಆನೆಕಲ್ಲು. ಓ, ಆನೆಕಲ್ಲು ಇರೋದು ಹೊಸೂರಲ್ಲಿ. ಹೌದು ಗುರುಜಿ. ಅಲ್ಲಿಂದ ಇಲ್ಲಿ ಕೊಟ್ಟಿರೋದು ತಮಿಳ್ನಾಡಿಗೆ. ಸರಿಮ್ಮ, ಸಂತೋಷ. ಏನ್ ಕೆಲಸ ಮಾಡ್ತಾರೆ ಮನೆಯವರು? ಯಜಮಾನ್ರು ತೋಟದ ಕೆಲಸ. ವ್ಯವಸಾಯ. ವ್ಯವಸಾಯ. ಓಕೆ. ಏನ್ ತಿಳ್ಕೊಬೇಕಾಗಿತ್ತು? ಇವ್ರಿಗೆ 43 ವರ್ಷನ ಈಗ? 43 ವರ್ಷ. ಮದುವೆ ಆಗಿ ಎಷ್ಟು ವರ್ಷ ಆಯ್ತು? ಮದುವೆ ಆಗಿ 24 ವರ್ಷ ಆಗಿದೆ ಗುರುಜಿ. ಸರಿ ತಾಯಿ, ಏನ್ ತಿಳ್ಕೊಬೇಕಿತ್ತು ಜಾತಕದಲ್ಲಿ? ಏನ್ ಮಾಡಕ್ ಹೋದ್ರು ಏನಾದ್ರು ಒಂದೊಂದು ಎಷ್ಟೇ ಸಂಪಾದನೆ ಮಾಡ್ಲಿ ಅದು ಕೈಯಲ್ಲಿ ಇರಲ್ಲ. ಅದಕ್ಕಾಗಿ ಏನೋ ಪ್ರಾಬ್ಲಮ್ ಏನು. ನಿಮ್ ಮನೆ ದೇವ್ರು ಯಾವ್ದಮ್ಮ? ಭೈರವ ದೇವರು ಗುರುಜಿ. ಕಾಲಭೈರವ. ಎಸ್, ಕಾಲಭೈರವ. ಜಾತಕ ಅಂತ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ತಾಯಿ, ತುಂಬಾ ಒಳ್ಳೆಯವರು ನಿಮ್ಮ ಮನೆಯವರು. ಒಳ್ಳೆಯವರು, ಕೋಪ ಜಾಸ್ತಿ. ಏನ್ ಯಾರಿಗೂ ಏನ್ ಮೋಸ ತೊಂದ್ರೆ ಏನು ಮಾಡಲ್ಲ ಪಾಪ. ಒಳ್ಳೆತನ ಮನ್ಸಲ್ಲೇ ಒಳ್ಳೆತನ ಜಾಸ್ತಿ, ಅದರಿಂದ ಮೋಸ ಹೋಗ್ತಾ ಇರ್ತಾರೆ. ಆ ಫ್ರಸ್ಟ್ರೇಷನ್ ತಗೊಂಬಂದು ಮನೇಲಿ ಬಿಡ್ತಾರೆ ಅಷ್ಟೇ, ಕೋಪ. అಷ್ಟು బిట్రే ಬೇರೆ ಇನ್ನೇನು సమస్య ಇಲ್ಲ. ಇಲ್ಲಿ వీళ్ళ జన్మ జాతకంలో కులదేవత అనుగ్రహం లేదు. కులదేవత అనుగ్రహం లేని వలన వీళ్ళ అన్న తమ్ముళ్ళు బాగా వృద్ధి అవుతూ ఉంటారు. వీళ్ళ కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం రాదు అని చెప్తుంది. అదే కదా జరుగుతుంది. సరే తల్లి, మీరు కులదేవత అనుగ్రహం ఆదిచుంచనగిరి అయినా కూడా మీరు ఏం చేస్తారంటే నెలకు ఒకసారి అమావాస్య రోజు ఆ దేవస్థానానికి వెళ్ళి బూడిద గుమ్మడికాయతో దీపం వెలిగించండి. తర్వాత మీ భర్త చేతుల్లో మంగళవారం నాగదేవతలు పాలు 16 వారాలు చేయండి. ఆర్థికంగానూ అభివృద్ధి అవుతారు, మానసికంగానూ అభివృద్ధి అవుతారు, ఆర్థికంగానూ వస్తుంది. తర్వాత ఈ కోపం తగ్గాలి అని మీరు చెప్పారు. శుక్రవారం రోజు దగ్గరలో ఎక్కడైనా అమ్మవారి దేవస్థానం ఉంటుంది, అంటే మహాలక్ష్మియో లేదా లక్ష్మీ వెంకటేశ్వర, పద్మావతి లాంటి అమ్మవారి దేవస్థానంలో ఆ ఒక్క రోజు గోమాతకి మీ చేతుల నుండి ఏదైనా తినబెట్టి 5 ప్రదక్షిణ చేసి సాయంత్రం అమ్మవారి దేవస్థానంలో ఒక విశేషంగా ఆ ఒక దీపం వెలిగించండి, నెయ్యి దీపం వెలిగించి అక్కడ ముగ్గురు ముత్తైదులకు తాంబూలం ఇచ్చిరండి. అలా 16 వారాలు చేస్తే మీ ఇంటికి ఉన్న దారిద్రము దూరం అవుతుంది, లక్ష్మీ కటాక్షము ప్రాప్తిస్తుంది, వాళ్ళకి కోపం తగ్గుతుంది, కుటుంబంలో మీరు చక్కగా ఉంటారు తల్లి. ఇది చేయండి అమ్మా, ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటుంది తల్లి. నమస్తే. మంజుల గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ, మరి కుటుంబంలో సఖ్యత కోసం ఇంటి వాస్తు ఎలా ఉండాలి? ఇక కుటుంబంలో సఖ్యత, దీనికి వాస్తు ఇప్పుడు ఇంతకు ముందు ఆరోగ్యం ప్రాప్తించాలంటే ఈశాన్యం ఖాళీ ఉండాలి. అకస్మాత్తు ఈశాన్యం ఖాళీ లేని వాళ్ళకి రోడే ఉండదప్ప. అక్కడ ఎప్పుడు కాస్తైనా వెలుతురు పడుతూ ఉండాలంట. ఈశాన్యంలో ఒక అడి అయినా వదలాలి. ఎప్పుడు కూడా దక్షిణ భాగం చాలా తక్కువ ఉండాలి, ఖాళీగా వదలటం ప్లేస్. దానికన్నా కొంచెం ఎక్కువ పరమిట సైడ్ వదలాలి, దానికన్నా కొంచెం ఎక్కువ ఉత్తరం సైడ్ వదలాలి, దానికన్నా ఎక్కువ తూర్పు వదలాలి. కొంచెం దానికన్నా పెంచుకొనే రావాలన్నమాట. మీరేం చేస్తారు, దక్షిణ వైపు ఖాళీ జాగా ఉంది అని 10 అడుగులు వదిలేయడము, తూర్పు సైడ్ డ్యాన్స్ చేసి కట్టేయడము, నార్త్ సైడ్ ఖాళీ జాగా ఉంది అని 20 అడుగులు వదిలేయడము. గురూజీ, వాస్తు ప్రకారం ఇంటికి ఎన్ని గుమ్మాలు ఉండాలి? ఇంటికి గుమ్మాలు, కిటికీలు, దాన్ని ఇంకో రోజు చెప్తాను, ప్రాబ్లం లేదు. నేను ఎప్పుడో చెప్పానంట మీకు, ఈ మంగు అంటే ముఖం పైన బ్లాక్ మచ్చలు వస్తాయి, పిగ్మెంటేషన్, దానికి ఔషధం చెప్తాను అని చెప్పానంట. వచ్చిన వాళ్ళంతా అడుగుతూనే ఉన్నారు. మీకు దానికి సింపుల్ ఔషధం నేను చెప్తా. మనకి ఈ ఒక తంగిడి పూలు దొరుకుతాయి. తంగిడి పూలు తెలుసు కదా, మనము బతుకమ్మ పూజ చేసేటప్పుడు తంగిడి పూలను అలంకరిస్తూ ఉంటాం. ఎందుకు అలంకరించి దాని దగ్గర పూల దగ్గర పాటలాడతామంటే అవి కూడా అంతే, ఆ వదిలే టాక్సిన్స్, ఈ టాక్సిన్స్ అని ఉంటాయి కదా, అవుట్ల నుంచి సువాసన, గాలి, అది ఏదైతే బిడిగడ ఏదైతే అది వదులుతూ ఉంటుందో అవతలకి సువాసన అంటాం కదా, దాని టాక్సిన్స్ అంటాం. ఇప్పుడు శ్రీగంధం ఎన్ని సంవత్సరాలైనా అది గుమ్మగుమ్మలు అంటూ ఉంటుంది, అది దాని టాక్సిన్సీ. అలా ఈ తంగేడి పూల్లో కూడా ఫ్లవర్స్ మనం వాడేది అది టాక్సిన్సీ రిలీజ్ చేస్తుంది. ఆ టాక్సిన్సీ వల్ల మనం పీల్చుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్యము ప్రాప్తించి ఒక అనారోగ్యం దూరం అవుతుంది అని. ఎస్, అదొక సైన్స్. మనం ఇప్పుడు బతుకమ్మ పండుగ చేయడం కూడా ఒక సైన్సే, అది ఎవరికి తెలియదు. ఇలా క్లాప్స్ కొట్టడం కూడా, ఇవన్నీ కూడా ఒక సైన్స్. ఇలా క్లాప్స్ కొట్టడం కూడా, ఇవి రెండు కూడా ఇక్కడ కొట్టడం వల్ల కొన్ని ప్రెషర్ పాయింట్స్ హీట్ అవుతాయి, దానివల్ల రక్త పలుచనం బాగవుతుంది. అర్థమైందా?
తర్వాత పాతకాలంలో చెవులు ఇలా పిండేవాళ్ళు మాస్టర్స్, గుర్తున్నాయి మీకు? ఏమైనా చెప్పకపోతే క్వశ్చన్స్ ఇలా చెవు పట్టుకొని ఇలా పిండేసేవారు, వాళ్ళు కీ అనేవాళ్ళు. ఎందుకంటే చెవునే ఎందుకు పిండేవారు అంటే చెవు హీట్ అవుతుందన్నమాట. ఇలా హీట్ అయినప్పుడు గుర్తు బాగా వస్తుంది. ఆడవాళ్ళకే ఎందుకు కమ్మలు ఉంటాయి? ఎప్పుడు చెవు ఇక్కడ వేడిగా ఉంటే అలర్ట్గా ఉంటారు వాళ్ళు అని, అంటే జాగృత వ్యవస్థ అంటాం దానికి. ఒక మనిషి ఎప్పుడు అలర్ట్గా ఉండాలంటే అతని చెవులు వేడిగా ఉండాలంట. అలాగే పెద్ద పెద్ద పురోహితులు, అవధానులు, ఇప్పుడు నేను పెట్టుకున్నాను కమ్మలు, ఎందుకంటే అలర్ట్గా ఉండాలి, మైండ్ ఎప్పుడు అలర్ట్గా షార్ప్గా ఉండాలి అనే దానికోసం ఇవి వేస్తూ ఉంటారు. చిన్న పిల్లలకి చెవులు కుడతారు, వాళ్ళకి చెవుల్లో పెట్టింటారు, ఎందుకంటే అలర్ట్గా ఉన్నాయండి. అలర్ట్ అంటే మనం ఇప్పుడు ఏమన్నా చెప్పిస్తాము, దాన్ని చక్కగా అతను చిన్న వయసులో వింటూ ఉంటే త్వరగా మాట్లాడతాడు, మంచిగా జాబ్లు ఇస్తాడు, మంచిగా ఎడ్యుకేటెడ్ అవుతాడు అని. ఇవన్నీ కూడా ఒక సైన్స్. అలాగే ఈ ఒక పూల్లో కూడా చాలా ఒక వైజ్ఞానికత ఉంది. ఎప్పుడు కూడా పసుపు కనబడింది ఏ వృక్షంలో అయినా, ఏ చెట్టులో అయినా, ఏ పువ్వులో అయినా, ఏ కాయలో అయినా పసుపు రంగు కనబడింది అంటే అది విటమిన్ సికి సంబంధించినది, చర్మ వ్యాధికి సంబంధించినది అని మనము ఫైండ్ అవుట్ చేసేయచ్చు. అది ఒక ఆయుర్వేదిక శాస్త్రం. చర్మ వ్యాధికి ఇది ఏదో ఒకటి, చర్మానికి వ్యాధికి సంబంధించింది ఏదో ఒకటి దీంట్లో మెడిసిన్ ఉంది అని. అవును, ఆ ఒక తంగేడి పూలు మధ్యలో చిన్న చిన్నగా పొడుగుగా పురుగులు మాదిరి విత్తనాలు ఉంటాయి. విత్తనాలు బాగా జాగ్రత్తగా గమనించండి, విత్తనాలు ఉంటాయి. ఆ తంగేడి పూలని విత్తనాలని క్లీన్గా పెరుక్కొని దాన్ని చక్కగా ఏం చేయాలంటే దాన్ని బాగా పౌడర్ పేస్ట్లా చేయాలి. పేస్ట్లా చేసేసి దాన్ని నువ్వుల నూనె బాగా వేడి చేసి చల్లగా అయిన తర్వాత దీన్ని దాంట్లోకి వేసేయాలి. దాన్ని బాగా ఆరబెట్టేయాలి. నైట్ ఆ నువ్వుల నూనెని ఎక్కడైతే ఆ ఒక ఇది ఉంటుందో లేదా ఫేస్కి అయినా అంత మొత్తం రాసుకున్నా కూడా ఫేసు గ్లో వస్తుంది. పసుపు రంగు అంటాం మనము, ఈ నిమ్మపండు రంగు అంటాం కదా, అలాంటి గ్లోను వస్తుంది. తర్వాత ఆ పిగ్మెంటేషన్ కూడా రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటుంది. అద్భుతమైన ఒక ఔషధం. తర్వాత ఇంకా స్పీడ్గా జరగాలి ఈ విచారం అంటే, ఇంకా స్పీడ్గా గంగరేణి కాయ, అది కూడా ఇంట్లో కాయలా ఉంటుంది. మంచి మనము ఇలా తిప్పుతాం కదా, బంగారం సేమ్ అది ఎలా ఉంటుందో అలాగే కాయ ఎలా ఉంటుందన్నమాట, పచ్చగా ఉంటుంది. దాన్ని పగలు కొడితే లోపల లైట్గా జల్ మాత్రం పసుపు రంగు వస్తుందన్నమాట. దాన్ని గంగరేణి కాయ అంటాం. దానికి గంగరేణి మానలో ఆకులు ఎలా ఉంటాయంటే సేమ్ లవ్ సింబల్ ఎలా ఉంటుందో అలా హార్ట్ షేప్లో ఉంటాయన్నమాట. అవి పసుపు రంగు అయ్యి ఎండిపోయి ఆకులు ఉదిరిపోతాయి, పచ్చగా ఉండవు, ఎప్పుడు చాలా బాగుంటుందన్నమాట. అలా ఆ కాయను కూడా తెచ్చి దీనిలో కలిపి ఆ ఒక దాన్ని బాగా పేస్ట్ చేసి దాని నూనెలోకి వేసుకొని రాసుకుంటే ఇంకా త్వరగా ఆ ఒక పిగ్మెంటేషన్ తగ్గిపోతుంది. దానివలన మీరందరూ కూడా చక్కగా రాసుకొని అది తయారు చేసుకోండి. దానివలన పిగ్మెంటేషన్ తగ్గుతుంది. నల్లగా ఉన్నవాళ్ళు తెల్లగా అవుతారు. అలా అని చెప్పేసి పుట్టుకతోనే నల్లగా ఉంటే అవ్వరు, అర్థమైంది కదా. తెల్లగా అవుతారంటే ఇప్పుడు ఎక్కువ సన్ బర్న్ అయిపోయి, లేదో ఏదైనా ఇన్ఫెక్షన్ అయ్యి, లేదా ఏదో టాక్సిన్సీ వల్ల ఇన్ఫెక్షన్ అయిపోయి ఇలా ఏదైనా నల్లగా అయింటే ఇది వెళ్ళడం వల్ల దాన్ని రిలీజ్ చేసి మకము కాంతియుతంగా కనబడుతుంది. కాంతియుతము చాలా విశేషం. ఇక నేను వెళ్ళొచ్చే టైం అయింది, మళ్ళీ రేపు రావాలి కదా. యోగక్షేమం రాసుకోండి. ఈరోజు విశేషమైన రోజు అష్టమి. అష్టమికి ఎవరు? రుద్రుడు అధిపతి, అవును కదా. తర్వాత ఉత్తరా నక్షత్రం ఈరోజు ఏం వారం? బుధవారం. చాలా విశేషమైన రోజు అష్టమి. దుర్గా ఈరోజు విశేషంగా, మహావిష్ణు విశేషంగా ఈరోజు మనము చూడండి, బుధవారానికి అధిదేవతలు ఎవరు? దుర్గా పరమేశ్వరి, తర్వాత మహావిష్ణు, బుధుడికి అధిదేవత ప్రతిదేవత. ఇక బుధుడు అధిపతి. ఈరోజు అష్టమి వేరు, అష్టమికి అధిపతి వచ్చేసి రుద్రుడు. చాలా విశేషంగా ఉన్న రోజు. ఈరోజు ఎవరైతే దుర్గామాత ముందు ఈ బియ్యం పిండితో ప్రమిద చేసి దీపం వెలిగించి, తర్వాత మహావిష్ణు ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగించాలి. ఇలా వీళ్ళిద్దరిని కలిపి పూజ చేయడం వలన